కావ్య కృష్ణారెడ్డి ఒక అవినీతిపరుడు. కావ్య అనే వ్యక్తి డేంజర్ పర్సన్. కృష్ణారెడ్డి ఒక అవినీతి తిమింగలం. కావలి టికెట్ విషయంలో చంద్రబాబు నాయుడు పెద్ద తప్పు చేశాడు. అందుకే నేను వ్యతిరేకించాను. కావ్య కృష్ణారెడ్డిని ఓడించి తీరుతామని పసుపులేటి ఘాటు వ్యాఖ్యలు. కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన పసుపులేటి సుధాకర్. కనీసం పార్టీ సొంత క్యాడర్ను కలుపుకొని పోవాలనే ఇంగిత జ్ఞానం కూడా లేని వ్యక్తికి టీడీపీ అధిష్టానం టికెట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఎంతసేపు నీ అంతు చూస్తా, నీ సంగతి తేలుస్తా, ఇంటికి తాళాలు వేస్తా అంటున్నాడే కానీ నేను నా పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఫలానా మేలు చేస్తా అని చెప్పిన దాఖలాలు లేవని, అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం నియోజకవర్గంలో ఎవరికీ ఇష్టం లేదని సంచలన ఆరోపణలు చేశారు. కావలి ఇండిపెండెంట్ అభ్యర్థి పసుపులేటి సుధాకర్. అతి తొందరలో ఈ అరాచక పరిపాలనని తరిమేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సమస్యలు చెప్పుకోవట్లేదే, ఈ పరిపాలనని తరిమిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇలాంటి మంచి వ్యక్తిని గెలిపిస్తామని చెప్పని తెలియజేయడం. చంద్రబాబు నాయుడు అంటే మీకు అభిమానం ఉండరు. చంద్రబాబు నాయుడు అంటే అభిమానం ఉండరు మీరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేపు వస్తుండ్రు, దాని మీద మీరు ఎలా మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు అంటే అభిమానం అప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో మంచి పని చేస్తారని చెప్పి అప్పుడు కూడా చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కాకపోతే ఈ నియోజకవర్గంలో ఆయన తప్పిదం చేశారు, పొరపాటు చేసి ఒక అవినీతి పరుడికి టికెట్ ఇచ్చారు కాబట్టి ఈ కావలి నియోజకవర్గంలో నేను వ్యతిరేకం ఆయనకి. కాబట్టి నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను మంచికి ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాను.